వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ టీవీ 7004. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ప్రతిరోజు విలువైన జీకే బిట్స్ని పొందండి. మన ఛానల్కి సపోర్ట్గా నిలవండి. ఇకపోతే జీకే బిట్స్ని మనం ప్రారంభించేద్దాం. బిట్ నెంబర్ 1. మౌర్యుల కాలంలో వ్యవసాయ సాగు భూములను ఇలా పిలిచేవారు. కేడార అని పిలిచేవారా, స్థల అని పిలిచేవారా, అరిష్ట అని పిలిచేవారా, కృష్ణ అని పిలిచేవారా? సరైన ఆన్సర్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 కృష్ణ సరైనటువంటి జవాబు. మౌర్యుల కాలంలో వ్యవసాయ సాగు భూములను కృష్ణ అని పిలిచేవారు. ఒక బిట్ పూర్తయింది. రెండో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 2. నేటి ఆధునిక కాలంలో బ్యాంకులు ఎలా అయితే పనిచేస్తున్నాయో అలా మౌర్యుల కాలంలో విధులను నిర్వహించిన సంస్థ క్రిందివాటిలో ఏది? నేటి ఆధునిక కాలంలో బ్యాంకుల వలె మౌర్యుల కాలంలో విధులను నిర్వహించిన సంస్థ క్రిందివాటిలో ఏది? మూల వలస, ఆద్యంతిక, శ్రేణి వ్యవస్థ, నిపగమ. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 శ్రేణి వ్యవస్థ సరైనటువంటి జవాబు. మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3. కుషానుల కాలంలో వర్ధిల్లిన ప్రముఖ వ్యాపార కేంద్రాలు ఏవి? కుషానుల కాలంలో వర్ధిల్లిన ప్రముఖ వ్యాపార కేంద్రాలు క్రిందివాటిలో ఏవి? వారణాసి మాత్రమే, మధుర మాత్రమే, తక్షశిల మరియు వారణాసి, వారణాసి, మధుర, తక్షశిల, కాందహార్ ఇలా ఉన్నాయి. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. కుషానుల కాలంలో వారణాసి, మధుర, తక్షశిల, కాందహార్లు ప్రముఖ వ్యాపార కేంద్రాలుగా వర్ధిల్లినవి. నాలుగవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4. కుషానుల కాలంలో ప్రసిద్ధ రేవు పట్టణం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. మీరు చూస్తున్నారు చెర్రీ టీవీ 7004. కుషానుల కాలంలో ప్రసిద్ధ రేవు పట్టణం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. లోథాల్, బరుకచ్చ, మైసోలియా, మర్మగోవా. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 బరుకచ్చ సరైనటువంటి జవాబు. ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. నాణెములపై దేవతామూర్తులు అయిన లక్ష్మీదేవి, విష్ణువు, స్కందుడు వీరితో కూడిన ప్రతిమలను ముద్రించిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. మౌర్యుల, గుప్తుల, హర్షవర్ధనుడ, చోళుల. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 గుప్తులు సరైనటువంటి జవాబు. గుప్తులు నాణెములపై దేవతా మూర్తులు అయినటువంటి ప్రతిమలను ముద్రించారు. ఆరవ బిట్టు. మొట్టమొదట భారతదేశంలో భూమిని కొలిచే పద్ధతిని ప్రవేశపెట్టిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. మొట్టమొదట భారతదేశంలో భూమిని కొలిచే పద్ధతిని ప్రవేశపెట్టిన వారు క్రింది వారిలో ఎవరు? గుప్తులు, చోళులు, మౌర్యులు, ఢిల్లీ సుల్తానులు. జవాబు ఆప్షన్ 1 గుప్తులు సరైనటువంటి జవాబు. ఏడవ బిట్టు. పన్నులను అష్టాదశ పరిహారాలుగా వసూలు చేసిన వారు ఎవరు? పన్నులను అష్టాదశ పరిహారాలుగా వసూలు చేసిన వారు ఎవరు? గుప్తులు, పల్లవులు, పశ్చిమ చాళుక్యులు, శాతవాహనులు. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 పల్లవులు సరైనటువంటి జవాబు. పన్నులను అష్టాదశ పరిహారాలుగా వసూలు చేసిన వారు పల్లవులు.
8వ బిట్టు రాష్ట్రకూటుల పాలనలో అభివృద్ధి చెందిన పరిశ్రమ క్రింది వాటిలో ఏది? రాష్ట్రకూటుల పరిపాలనలో అభివృద్ధి చెందిన పరిశ్రమ క్రింది వాటిలో ఏది? వస్త్ర పరిశ్రమ, జనుమ పరిశ్రమ, వెండి పరిశ్రమ, దంత పరిశ్రమ. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 వస్త్ర పరిశ్రమ సరైనటువంటి జవాబు. 9వ బిట్టు భారతదేశ చరిత్రలోనే అత్యధిక శిస్తును వసూలు చేసిన పాలకుడు క్రింది వారిలో ఎవరు? హర్షవర్ధనుడు, అల్లావుద్దీన్ ఖిల్జీ, బాబరు, మహమ్మద్ బిన్ తుగ్లక్. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. భారతదేశ చరిత్రలోనే అత్యధిక శిస్తును వసూలు చేసిన పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. బిట్ నెంబర్ 10 10వ బిట్టు భూమిని ఖల్సా భూమి అని, ఇక్తా భూమి అని, ఇనాం భూమి అని విభజించిన వారు క్రింది వారిలో ఎవరు? మొఘలులు, చోళులు, చాళుక్యులు, ఢిల్లీ సుల్తానులు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 ఢిల్లీ సుల్తానులు సరైనటువంటి జవాబు. భూమిని ఢిల్లీ సుల్తానులు ఖల్సా భూమిగాను, ఇక్తా భూమిగాను, ఇనాం భూమిగాను 3 రకాలుగా విభజించారు. ఇవండి ఈ వీడియోలో మరో 10 జీకే బిట్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. బిట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్గా నిలవండి. మరిన్ని జీకే బిట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.